అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు కరివేపాకుతో పచ్చడి చూపిస్తానండి. చాలా హెల్దీ పచ్చడి అండి. కరివేపాకు పచ్చడి నేను బాగా కడిగి నీడలోని ఆరబెట్టానండి. 1 గంట ఆరబెట్టుకున్నాను. మళ్ళీ తడి అంతా ఆరిందండి. చూడండి, ఆకుకి తడి కూడా లేదు. అంత బాగా ఆరబెట్టుకున్నానండి. ఫ్యాన్లో ఆరబెట్టాను క్లాత్ మీద. నేనైతే కొంచెం పచ్చడి చేస్తున్నానండి. చాలా హెల్దీ పచ్చడి అండి. చాలా మంచిది. ఇది కంటి చూపుకు కూడా మెరుగవుతుందండి. అంత మంచి పచ్చడి. జుట్టు కూడా పెరుగుతుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి కరివేపాకుతో. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. రెసిపీ చూపిస్తాను. స్టవ్ వెలిగించి కావలసిన పదార్థాలు చూపిస్తానండి. స్టవ్ అయితే వెలిగించాను. ఎండుమిర్చి అండి. కారం మీరు ఎంత తినగలరో అంత కారం చూసి వేసుకోండి. నేనైతే ఇదిగోండి ఎండుమిర్చి వేసుకుంటాను. అలాగే బెల్లం వేసుకుంటాను కొంచెం. అలాగే మినప్పప్పు, అలాగే శనగపప్పు, అలాగే వెల్లుల్లి అండి. మీకు పొట్టు తీసి వేసుకోండి. నేనైతే పొట్టుతో వేస్తానండి. హెల్దీ కదండి పొట్టుతో కూడా. అలాగే ధనియాల పొడి అండి. ఇది ధనియాలు వేయించి పొడి చేసుకున్నాను ఆల్రెడీగా. ఇదిగోండి కల్లుప్పు, కావలసిన చింతపండు అండి. ఇదిగోండి 50 గ్రాములు చింతపండు అండి. ఇది వేసుకున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ అయితే వెలిగించానండి. కొంచెం మినపప్పు వేసుకుందాం. వేగిపోయావండి. మినపప్పు అయితే వేగిపోయి. మీ దగ్గర నల్ల మినపప్పు ఉన్నా వేసుకోండి. పొట్టు ఉంటుంది చూడండి నలుపుది, అది ఉంటే వేసుకోండి. కొద్దిగా శనగపప్పు వేద్దాం. ధనియాలు మీ దగ్గర ఉంటే వేసుకోండి. నా దగ్గర ధనియాల పొడి ఉంది, వేస్తాను. ఏదైనా ఒకటే కదండి. కంటి చూపుకి చాలా మంచిదండి ఈ పొడి. ఈ పచ్చడి కానీ పొడి కానీ. పొడి అయితే అన్నంలోనే వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. సుధా కిచెన్ ఛానల్లో ఉందండి. నేను చేశానండి పొడి కూడా. కరివేపాకు పొడి కూడా చేశాను. ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను. చాలా హెల్దీ అండి. వర్షాలు పడుతున్నాయి కదా, ఇలాగా పచ్చళ్ళు తీసుకుంటే జలుబు దగ్గు అన్నీ పోతాయండి. ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి కరివేపాకు పచ్చడి వలన. ద్వారగా వేగిపోయావండి. ఇవి కూడా ఎక్కువ వేగిస్తే మాడిపోతాయండి, చేదొచ్చేస్తాయి. శనగపప్పు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాం. మీరు కారం ఎంత తినగలరో చూసి వేసుకోండి. వేగిపోయావండి. మిరపకాయలు కూడా బాగా వేగిపోయి. తీసేసుకుందాం. మీ దగ్గర పచ్చి కారం ఉంటే కూడా వేసుకోవచ్చండి. పచ్చి కారం ఉంటే. కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. కరివేపాకు వేయించుకుందాం. ఒక 4 రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. అంత కమ్మగా అంత బాగుంటుంది. బాగా వేయించుకోవాలి. ముదర ఆకు వేసుకోవాలండి. ముదరగా ఉన్న ఆకు అయితే పచ్చడి బాగుంటుంది. లేత ఆకు అయితే బాగోదు. పచ్చడి కూడా నిల్వ ఉండదండి. లేత ఆకు, ముదర ఆకు అయితే పచ్చడి చాలా బాగుంటుంది. నిల్వ కూడా ఉంటుంది.
ఇదిగోండి ఇలాగా దోరగా వేయించుకోవాలి. వేగిపోయిందండి కరివేపాకు. ఇప్పుడైతే తీసేసుకుందాం. చల్లగా అవ్వాలండి. చల్లగా అయితే చేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చండి. నేనైతే తక్కువ చేస్తున్నాను. చింతపండు 50 గ్రాముల చింతపండు అండి వేసుకున్నాను. బాగా రసం తీసి పెట్టుకున్నాను. ఇది ఉడికించాలండి ఈ పండు. బాగా ఉడికించి పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. బాగా దగ్గరగా అవ్వాలండి. ఇది కరివేపాకు పచ్చడిలోనే వేస్తాము. 50 గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను. మీకు కరివేపాకు ఎక్కువ పచ్చడి చేసుకోవాలంటే 100 గ్రాములు తీసుకోండి. నేనైతే కొంచెమే తీసుకున్నానండి. ఇడ్లీలోకి దోశల్లోకి కూడా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది కరివేపాకు పచ్చడి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఈ విధంగా దగ్గరగా మరిగించానండి. మిక్సీ చేసుకుందాం. కరివేపాకు ఇదిగోండి ఎండుమిర్చి అయితే మిక్సీలో వేస్తున్నాను. కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. నేను మిక్సీ పట్టి తీసుకొస్తాను. ఇదిగోండి కారం పొడి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మినపప్పు శనగపప్పు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకుందాం. మళ్ళీ మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. విడివిడిగా చేసుకోవాలండి, మెత్తగా నలగదు. కారము మినపప్పు శనగపప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆకు అయితే వేసుకుందాం. బాగా వేయించుకున్నాం కదా. మెత్తగా పొడి చేసుకోవాలండి. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి బాగా నలగలేదండి, బాగా నలగలేదు. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. పొట్టుతో వేస్తున్నానండి వెల్లుల్లి. అలాగే బెల్లం వేసుకుంటాను. మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి, ఇష్టం లేకపోతే వద్దండి. అలాగే కల్లుప్పు వేసుకుంటానండి. కల్లుప్పు పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. చూసి మళ్ళీ వేసుకుంటాను. మనము చింతపండు గుజ్జు మరగబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు వేసుకుందాం ఇందులో. మొత్తం వేసి రుబ్బుకోవాలండి, మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మెత్తగా నలిగింది చూడండి. కరివేపాకు పచ్చడి మెత్తగా నలిగింది. కొంచెం పులుపు వేసుకున్నామండి, కొంచెం పులుపు తక్కువ. ఉప్పు కారం అన్నీ సరిపోవండి. పులుపు వేసుకుంటే బాగుంటుంది, పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి హెల్దీ పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఉప్పు కారం అన్నీ సరిపోయండి. టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది.
దోశల్లోకి ఇడ్లీల్లోకి ఒక్కసారి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది మన కరివేపాకు పచ్చడి. ఇప్పుడు ధనియాలు మనం వేయించుకోలేదు కదా, నా దగ్గర పొడి ఉందండి, ధనియాల పొడి. ఇప్పుడు ఇందులో వేసి కలుపుకొని పచ్చడి తాలింపు పెడతానండి. అయిపోయింది. మీ దగ్గర ధనియాలు ఉంటే మినపప్పు శనగపప్పు వేయించుకున్నప్పుడు ధనియాలు కూడా వేయించుకోండి. చిక్కగా అనిపిస్తే నీళ్ళండి, మరిగే నీళ్ళు వేయండి. మీకు బాగా చిక్కగా అనిపిస్తే మరిగి నీళ్ళు వేసుకోండి. చల్లటి నీళ్ళు వేయకండి, పచ్చడి పోతుంది. నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటాను. తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెడితే పచ్చడి చాలా బాగుంటుంది. ఒక నెల రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. దోశల్లోకి ఇడ్లీల్లోకి కరివేపాకు పచ్చడి హెల్దీ కదండి. అలాగే ఎండుమిర్చి వేసుకుందామండి. చెట్టపట్లు ఆడుతున్నాయండి కరివేపాకు. అది చాలా బాగుంటుందండి పచ్చడి తింటే. ఎలాగా మన ఇంట్లో కరివేపాకు ఎప్పుడు ఉంటుంది కదండి, తాలింపులకు తెచ్చుకుంటాం కదా మనము. ఇలాగ పచ్చడి చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి, హెల్తీగా ఉండండి. చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. తాలింపు వేగిపోయింది. మనం పచ్చళ్ళు వేసుకుందాం. చాలా బాగుంటుందండి కరివేపాకు పచ్చడి. నా దగ్గర నల్ల చింతపండు ఉందండి, ఏప్రిల్లో కొన్నాను. పండు నలుపు వచ్చింది. మీ దగ్గర కొత్త చింతపండు ఉంటే వేసుకోండి. మొత్తం పచ్చడి అంతా వేసేస్తానండి. ఎమ్మిగా దోశల్లోకి, అన్నంలోకి, ఇడ్లీల్లోకి చాలా బాగుంటుందండి. ఎమ్మిగా ఇదిగోండి కరివేపాకు పచ్చడి అయిపోయిందండి. ఎమ్మిగా చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా చేసుకోండి, హెల్తీగా ఉంటారు. అంత బాగుంటుందండి కరివేపాకు పచ్చడి. మీకు ఇలా వచ్చిందండి కరివేపాకు పచ్చడి. ఇలా వచ్చింది ఎమ్మిగా. ఇడ్లీల్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఎమ్మిగా హెల్తీ పచ్చడి అండి. ఇది హెల్తీ పచ్చడి, చాలా మంచి పచ్చడి అండి. ఇలా చేసి పెట్టండి మీ పెద్దవాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మళ్ళీ చేయమంటారండి తినేసిన తర్వాత. కరివేపాకు పచ్చడి నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. లైక్ చేయండి. మరొక వీడియోతో కలుస్తా. బాయ్. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు.